వెల్కమ్ టు విడక్ల క్యూబ్స్. డే 4 మచ్చ వచ్చేసిన 4 డేస్ హాలిడేస్ అని చెప్పేసి బైక్ పక్కగా టైం పట్టింది. ఎన్విరాన్మెంట్ కూల్గా ఉంది, వైనాడు కదా. తర్వాత మొత్తం నువ్వేను ఈ కొంచెం ఎక్కేసరికి సగం పని అయిపోయింది. చాలా మంది అక్కడ ఆగిపోతారు, ఆగారు కూడా చాలా మంది. చూద్దాం గేమ్ లేదు, చించి తెంగిండు. కొంచెం కష్టపడ్డాక అసలు ఎంట్రీ టికెట్ ఇస్తారు, 50 రూపీస్ పడుతుంది పర్ ఇంటికి. ఎంట్రన్స్ మ్యాచ్ ఇది తీసుకోవడం అయితే 50 తీసుకున్నాడు, తీసుకుని తర్వాత దించేసిండు. మన తెలుగులో కూడా తగిలారు, పర్లేదు. ఎక్కడ పోయినా మన వాళ్ళు ఉంటారు. ఈ కొంచెం కష్టపడి ఎక్కిన తర్వాత ఈ సందులోంచి పోవాలా. చాలామంది ఇక్కడ డ్రాప్ అయ్యారు, వెనకాల వస్తారేమో అనుకున్నా కానీ రాలే. మరి ఆ బొమ్మలు తెలిసి గీసిండో తెలియక గీసిండో నాకు తెలియదు. అది చూసిన తర్వాత నాకైతే పిచ్చెక్కింది. అక్కడ ఇంగ్లీష్లో ఉన్నాయి కదా, కాసేపు కన్ఫ్యూజ్ అయ్యా ఆయన పాసి పెట్టేసరికి. ఇంక అట్లా అని చెప్పేసి ఆ జారుతున్న వాళ్ళ మీద నుంచి అట్లాగే పైకి వెళ్ళిపోయా. వాటర్ లేకుండా వీళ్ళే లీక్ చేస్తున్నారా. ఎక్కాలరా మావా. అయ్యయ్యా, ఏ మాటకా మాట బాగానే ఉంది, కలర్ఫుల్గా. వీడికి మూతి పగిలినట్టుంది, పడ్డది చూడు. వీడికి వాడుక మూతి పళ్ళు రాగినట్టున్నాయి. మరి ఎవరి సారి పడ్డాడు రాళ్ళ మీద, గతం ఇక్కడ అంతే సంగతులు. అందుకే జాగ్రత్త ఉండాలి. రావడం అంటే నేచర్ చూడటానికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా, అందంగా. తేడా జరిగితే అంతే భయంకరంగా కూడా ఉంటుంది. మన దగ్గర ఎవరు లేరు కానీ కాసేపు ఆ తొండగాడితో ఆడుకుందాం. అరే తొండమా ఆగరా రే, లోకలుగా అడివి ఇటు తీసుకొని పోరా మంచి ప్లేస్కి. వాడేం రాళ్ళ సందులో తప్పుల సందులో పోతాడు. ఇక్కడ చేసేదే ఉంది, ఏం లేదుగా. గోడ మీద అన్ని గీతలే ఉన్నాయి. ఆ చివరిలో ఏదో గేట్లు పెట్టి నో ఎంట్రీ అని రాశాడు. మన సంగతి తెలిసిందేగా, ఎక్కడ పోవద్దంటే అక్కడ ఉంటాం. దూలపేట మాది, ఖచ్చితంగా పోవాలి. చాలు నాకు కూడా జారినాయి, అయిందేమనుకున్నా కానీ ఏం కాదా. పోయాక ఏం లేదు, 2 రాళ్ళ మధ్యలో సందు, ఎవడం కింద పట్టడని చెప్పేసి పెట్టాడు. ఇది నాలాంటి వాడు నీలాంటి వాడు దూరచడు కదా, తుప్పలో దూరినట్టు అట్లా. ఇదే టాప్ స్పాట్ అంట. ఈ 2 బొక్కలు చుట్టానికి 50 రూపాయలు పెట్టుకొని ఇంత దూరం వచ్చినాం, అన్ని వదిలేసుకొని. సర్లే ఇంత దూరం ఎట్లా వచ్చినాం అని చెప్పి 2 ఫోటోలు దిగుతున్నాం. వాడెవడ మంచి ఫోజ్ ఇస్తుండు. చాలా స్ట్రైట్గా ఉన్నాయి మెట్లు కూడా. సో మధ్యాహ్నానికి అయితే ఆల్మోస్ట్ అంతా ఖాళీ అవుతుంది మచ్చ. కొంచెం మార్నింగ్ కదా, తొత్తుతో అన్నట్టు ఉంటారు. మధ్యాహ్నానికి ఇటులు అడిగిపోతారు, ప్రశాంతమైన పని, ఎవరు రారు నీ జోలి. ఎంజాయ్ పండగ. ఇలా అనుకోని వాళ్ళపే కింద నుంచి ఒక దొండపాలెం బ్యాచ్ వచ్చింది. సర్లే మన దట్ట అయిపోయింది కదా, వచ్చిన దాన్ని వెనక్కి పోయా.